మిలిటరీ డైరీ ఫామ్ వ్యవస్థాపకులు శేషయ్య గారు. శేషయ్య గారు మిలిటరీలో జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ డ్యూటీలో ఉన్నారు. శేషయ్య గారి తల్లిదండ్రులు పాడి పంటలతో లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. శేషయ్య గారు చిన్నప్పటి నుండి ఫ్యూచర్లో డైరీ ఫామ్ పెట్టాలనే బలమైన కోరికతో డైరీ ఫామ్ గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఇంకా మిలిటరీలో 1 year సర్వీస్ ఉండగానే సరైన ప్రణాళికతో తన సొంత మనీతో 6 గేదెల డైరీ ఫామ్ ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే 30 గేదెలతో తన డైరీ ఫామ్ని విస్తరించారు. పాలు బాగా స్పీడ్గా సేల్ అవ్వటం, డైరీ ఫామ్ ప్రధాన పట్టణాల మధ్య హైవేపై ఉండటం, ఆర్థిక క్రమశిక్షణతో అనతి కాలంలోనే అంటే 8 monthsలో 6 గేదెల నుండి క్రమంగా నేడు 30 గేదెలకు మిలిటరీ డైరీ ఫామ్ని విస్తరించారు శేషయ్య గారు. డైరీ ఫామ్పై పూర్తిస్థాయి అవగాహన, తన తమ్ముడు, తల్లిదండ్రుల సపోర్టు ఇంత వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణమని శేషయ్య గారు చెబుతున్నారు. తన డైరీ ఫామ్ వల్ల 5 కుటుంబాలకి మన వల్ల బతుకుతున్నాయి, 100 కుటుంబాలకి నాణ్యమైన పాలు అందిస్తున్నాయి అన్న ఫీలింగ్ తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని శేషయ్య గారు చెప్తున్నారు. శేషయ్య గారు 23 సంవత్సరాల నుండి మిలిటరీలో జాబ్ చేస్తున్నారు. జాయిన్ అయినప్పటి నుండి తన డైరీ ఫామ్ కోసం జీతం నుండి అధిక మొత్తం జాగ్రత్త పెడుతూ కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో నేడు తన కలను సాకారం చేసుకున్నారు. శేషయ్య గారు భారీ సక్సెస్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో బ్యాంక్ లోన్ తీసుకుని మరింత విస్తరించే పనుల్లో బిజీగా ఉన్నారు. శేషయ్య గారి సక్సెస్ చూసిన తర్వాత స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ తమ వద్ద లోన్ తీసుకోవాల్సిందిగా ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నాయి. శేషయ్య గారు మిలిటరీ సర్వీస్లో ఉండటం, సెలవులు తక్కువ లభించటం వలన పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా ఇలా తన సొంత ఆలోచనతో వేగంగా డైరీ ఫామ్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్ వీడియోస్లో ఉన్న డైరీ ఫామ్స్ చూసి తన సొంత ఆలోచనని జోడించి మార్పులు చేర్పులు చేసుకుంటూ లాభాలు తీస్తూ వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు శేషయ్య గారు. తన మిలిటరీ సర్వీస్ రిటైర్మెంట్ తర్వాత భారీ మార్పులకి ఆధునిక సదుపాయాలు తన డైరీ ఫామ్కి అందుబాటులో తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఉన్నారు శేషయ్య గారు. స్టాఫ్ గురించి చెప్తూ 3 బీహారీ వర్కర్స్ని తన స్టాఫ్లో చేర్చుకున్నారు. 2 లేడీస్ని గడ్డి కోయటానికి చేర్చుకున్నారు. స్టాఫ్కి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి ఎక్కువసేపు పనిచేసేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. స్టాఫ్కి టైంకి జీతాలు ఇస్తూ టైం వేస్ట్ అవ్వకుండా శేషయ్య గారే బీహార్లో వారి కుటుంబాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. శేషయ్య గారు సౌత్ ఇండియాలో సర్వీస్లో ఉండటం వలన బీహార్, గుజరాత్కి సంబంధించిన వీరికి పూర్తి అవగాహన ఉండటం వలన బీహార్ స్టాఫ్ విషయంలో వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం లేదు. ముర్రా గేదెలు 8, గ్రేడెడ్ ముర్రా 12, 2 జెర్సీ ఆవులు, మిగిలినవి లోకల్ గేదెలతో సక్సెస్ఫుల్గా లాభాలు తీస్తూ ముందుకు దూసుకుపోతున్నారు శేషయ్య గారు. శేషయ్య గారు ఢిల్లీలో పనిచేశారు. అక్కడి నుండి రోటెక్ బాగా దగ్గర కావటం, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండటంతో అక్కడి నుండి ముర్రా గేదెలని కొనుగోలు చేస్తున్నారు. శేషయ్య గారు లోకల్ గేదెలను తగ్గించి ముర్రా గేదెలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మిలిటరీ డైరీ ఫామ్కి సీనియర్ వెటనరీ డాక్టర్ని అన్ని వేళలా అందుబాటులో ఉండేటట్టు శేషయ్య గారు జాగ్రత్తలు తీసుకున్నారు. 1.5 ఎకరంలో పచ్చగడ్డిని సాగు చేస్తున్నారు. గడ్డి రకాలైన జలగడ్డి, మసాలా గడ్డి, కొత్త రకం గడ్డి అయిన బ్లాక్ డైమండ్ని వీరు సాగు చేస్తున్నారు. 30 గేదెలకు 15 మోపులు మాత్రమే కోస్తున్నారు. 40 ఎకరాల స్వర్ణ ఎండుగడ్డి స్టాక్లో ఉంచారు. ఇకపోతే వారి డైరీ ఫామ్ డైలీ షెడ్యూల్కి వస్తే ఉదయాన్నే ఎండుగడ్డి, 10:30కి పచ్చగడ్డి,
తర్వాత 3 వరకు వాటికి రెస్ట్ ఇస్తారు. 3 గంటల నుండి ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు దానా పెట్టి పాలు తీస్తారు. తిరిగి సాయంత్రం 6:30కి ఎండుగడ్డి పెడతారు. మిలిటరీ డైరీ ఫామ్ బయట మెయిన్ రోడ్డు పైన ఉంది. స్టాల్ ఏర్పాటు చేసుకుని లీటర్ లేగడ గేదె పాలు 60 రూపాయల చొప్పున, ముదర గేదె పాలు 70 రూపాయలు, బాగా ముదర గేదె పాలు 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మిగిలిన పాలు లీటర్ 60 రూపాయల చొప్పున కేంద్రానికి విక్రయిస్తున్నారు. క్వాలిటీ మెయింటైన్ చేయడంతో స్లోగా ఖాతాలు పెరగటం, వాటితో పాటు గేదెలు పెంచుకుంటూ వెళ్ళారు. కొత్తగా డైరీ ఫామ్లో వచ్చేవారికి పచ్చగడ్డి, షెడ్ డిజైన్, మిల్క్ మార్కెటింగ్ విషయాల్లో పెట్టుబడి తక్కువ పెట్టి లాభాలు తీస్తూ మందని పెంచుకోవాలని సూచన చేస్తున్నారు శేషయ్య గారు. మిలిటరీ డైరీ ఫామ్ పేరుతో తొందరలో 2వ యూనిట్ ఓపెన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు శేషయ్య గారు. వారి ప్రయత్నం విజయవంతం అవ్వాలని, మరెంతోమంది యంగ్స్టర్స్కి స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిద్దాం. Tanuku